నార్త్ ఇండియా వర్సెస్ సౌత్ ఇండియా అనేటటువంటి నేరేషన్ తీసుకొచ్చి రాజకీయ పోరాటం చేయాలనేది రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ సూచన. హైకమాండ్ ముందు నుయ్యి వెనక పోయి అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు కూడా కోలుకోలేము అనేటటువంటి ఒక భయాందోళన కాంగ్రెస్ హైకమాండ్ని వేధిస్తోంది. ఆ అంశాన్ని ఓన్ చేసుకుని పొలిటికల్గా ఒక స్టాండ్ ప్రకటించడానికి కాంగ్రెస్ ముందు వెనకాడుతోంది. కాంగ్రెస్ పాలిటిక్స్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి నేషనల్ హీరో. కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, ఇంకో రకంగా చెప్పాలంటే మల్లికార్జున్ ఖర్గే నెమ్మదిగా చేతులెత్తేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా డీలిమిటేషన్ లాంటి అత్యంత కీలకమైనటువంటి రాజకీయ ఇష్యూస్ మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పడుతోంది. అందుకే ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కంటే కూడా నేషనల్ ప్రామినెన్స్కి సంబంధించినటువంటి రాజకీయ పోరాటానికి రేవంత్ రెడ్డి ఒక ఐకాన్గా, బ్రాండ్గా మారబోతున్నాడు అనేది రాజకీయం స్పష్టంగా చెబుతున్నటువంటి అంశం. అంతేకాకుండా ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్కి సంబంధించి సౌత్ ఇండియా అనగానే ఇండియా కూటమి అంటే ప్రతిపక్ష కూటమికి సంబంధించి పోరాటం అంటే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రమే గుర్తుకొస్తున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరమే. ఎందుకంటే సౌత్ ఇండియా పాలిటిక్స్లో కాంగ్రెస్ నేషనల్ హీరోని ఎవరిని తయారు చేయట్లేదు. అందువల్ల ఇప్పుడు స్టాలిన్ కాదు సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ సౌత్ ఇండియాకి సంబంధించిన డిమాండ్లని మాట్లాడేవాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్కు ఒక పెద్ద లీడర్ ఉన్నాడు అనేటటువంటి ఫోకస్ ఇవ్వడానికి కూడా రేవంత్ రెడ్డిని వినియోగించుకోబోతున్నారు. అంటే ఒక రకంగా స్టాలిన్ వర్సెస్ రేవంత్ అన్నమాట. కీలకమైనటువంటి రాజకీయ అంశాలు పార్లమెంట్లో ఈ నెల 16, 17, 18 తేదీల్లో చర్చకు రాబోతున్నాయి. ముఖ్యంగా దెబ్బ తీసి కొట్టడం అనేటటువంటిది తెలిసినటువంటి భారతీయ జనతా పార్టీ, రాజకీయంగా అడుగు ఎలా వేయాలో తెలిసినటువంటి భారతీయ జనతా పార్టీ ఒకవైపు అసెంబ్లీలో ఎన్నికలు జరుగుతుంటే మరోవైపు విపక్షాల మీద రాజకీయ అస్త్రం సాధించడానికి గాను డీలిమిటేషన్కి సంబంధించి అంటే నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి, అదే సమయంలో దాంట్లో భాగంగానే మహిళా రిజర్వేషన్కి సంబంధించి బిల్లులు ప్రవేశపెట్టడానికి నిర్ణయం తీసుకుంది. అయితే దీంట్లో ప్రధానంగా రాజకీయంగా ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. నార్త్ ఇండియా వర్సెస్ సౌత్ ఇండియా అనేటటువంటి నేరేషన్ తీసుకొచ్చి రాజకీయ పోరాటం చేయాలనేది రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ సూచన. ప్రధానంగా 50% సీట్లు పెంచుతాం, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. అంటే సాధారణంగా ఏ రాష్ట్రం కూడా తమకంటే అదనంగా 50% సీట్లు పెరిగితే ఉత్తరప్రదేశ్లో 80 ఉంటే 120 అవుతాయి. ఇక్కడ ఉన్నటువంటి సీట్ల సంఖ్యను బట్టి పెరగడానికి 42 సీట్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఉమ్మడిగా చూస్తే కనుక 63 సీట్ల వరకు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ టెక్నికల్గా చూసినప్పుడు కరెక్ట్గానే ఉంది కదా అని అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా ఆ రేషియోలో రిప్రజెంటేషన్ చూసినప్పుడు మాత్రము గతం కంటే కూడా ప్రాధాన్యం పెరుగుతుంది అని రేవంత్ రెడ్డి తీవ్రమైనటువంటి ఆరోపణ చేయడమే కాకుండా ఇది పొలిటికల్ ఇష్యూగా మార్చాలి, సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతుంది అనేదాన్ని కాంగ్రెస్ అందిపుచ్చుకోవాలంటూ హైకమాండ్ మీద ఒత్తిడి పెంచుతున్నారు. అయితే హైకమాండ్ ముందు నుయ్యి వెనక పోయి అన్నట్లుగా పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉత్తర భారతదేశంలో అంటే ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో ముఖాముఖి తలపడుతున్నటువంటి మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, గుజరాత్ ఇటువంటి రాష్ట్రాల్లో నార్త్ వర్సెస్ సౌత్ అన్నటువంటి ఫీలింగ్ ఇచ్చి సౌత్ తరపున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందంటే కనుక బీజేపీకి ఉత్తర భారతదేశంలో చాలా పొలిటికల్ మైలేజ్ అడ్వాంటేజ్ పెరిగిపోతుంది. దానిని ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ వంటి పార్టీలతో కలిసి నడుస్తుంది కాంగ్రెస్. ఆ పార్టీలు వ్యతిరేకిస్తే కనుక భవిష్యత్తులో అధికారం రావడం కూడా కాంగ్రెస్ కష్టసాయకం. అందువల్ల నార్త్ వర్సెస్ సౌత్ అంటూ ఏదైతే ముందు పెట్టి రాజకీయంగా పోరాటం చేయాలి, మాకు అన్యాయం జరుగుతుంది, డీలిమిటేషన్ జరుగుతుంది అంటూ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారో ఆ అంశాన్ని ఓన్ చేసుకుని పొలిటికల్గా ఒక స్టాండ్ ప్రకటించడానికి కాంగ్రెస్ ముందు వెనకాడుతుంది. దానికి ప్రధాన కారణము ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్,
హర్యానా, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో తమ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఇప్పటికే దెబ్బతిని ఉన్నటువంటి పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. సౌత్ ఇండియాని ఎక్కువగా గెయినింగ్ సీట్లు ఎన్ని వస్తాయో తెలియదు, కానీ నార్త్ ఇండియాలో మాత్రం ఇంక భవిష్యత్తులో ఎప్పుడు కూడా కోలుకోలేము అనేటటువంటి ఒక భయాందోళన కాంగ్రెస్ హైకమాండ్ని వేధిస్తోంది. అయితే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మాత్రము ఇది కరెక్ట్ అయినటువంటి అంశం, రాజకీయంగా బీజేపీని ఇబ్బంది పెట్టడానికి దీన్ని ముందుకు తీసుకురావాలి, ఇది పొలిటికల్ ఇష్యూగా మార్చాలి అంటూ చాలా ఒత్తిడి చేస్తున్నారు. దీనిని మధ్య మార్గంగా పరిష్కరించుకోవడానికి గాను ఇప్పుడు 2 రకాలుగా రేవంత్ రెడ్డిని ఫోకస్ చేయడం ద్వారా తాము సేఫ్ జోన్లో ఉండాలి, అదే సమయంలో నేషనల్ లీడర్గా రేవంత్ రెడ్డి ఎదిగేందుకు అవకాశం ఉండేటటువంటి ఒక ధోరణి, మధ్య మార్గాన్ని కాంగ్రెస్ హైకమాండ్ తాజా చర్చల్లో ఒక నిర్ణయం తీసుకుందన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇక్కడ దక్షిణ భారతదేశం అనగానే విపక్షాలు, ప్రతిపక్షాలకు సంబంధించి ఏదైనా పోరాటం, ద్రవిడ ఉద్యమం కావచ్చు, హిందీ వ్యతిరేక ఉద్యమం కావచ్చు, దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందంటూ పెద్ద ఎత్తున పోరాటం చేయడం కావచ్చు, వీటన్నిటికీ డిఎంకే నాయకుడు అయినటువంటి స్టాలినే సింబల్గా ఉన్నారు. కాంగ్రెస్ ఆయన చెప్పిన వెనకాల నడవడమే తప్ప కాంగ్రెస్ సొంత స్టాండ్ తోటి సౌత్ ఇండియాకి సంబంధించి ఉద్యమాలు, పోరాటాలు ఏమి చేయట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలమంతా కూడా దక్షిణ భారతదేశంలోనే ఎక్కువ బలం. ఇప్పటికే 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, కేరళలో కూడా అధికారంలోకి వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశం నుంచి తమకు ఒక నేషనల్ లీడర్ ఉండాలి, డి అంటే డి, మోడీని డి అంటే డి ఎంతవరకన్నా వెళ్ళి పోరాడే నాయకుడు ఉండాలి. అదే సమయంలో నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశంలో తమకి నష్టం, రాజకీయంగా నష్టం జరగకుండా ఉండాలంటే ఈ రేవంత్ రెడ్డిని ఎంచుకోవాలి అనేది కాంగ్రెస్ హైకమాండ్లో కొందరు పెద్దల సూచనగా తెలుస్తుంది. దీనికి ముఖ్యంగా ఈ రిజర్వేషన్లు అంటే నియోజకవర్గాల వారి పునర్విభజన జరిగినప్పుడు వచ్చేటటువంటి అంశాలు, వీటికి సౌత్ ఇండియా నుంచి పోరాటం చేయడానికి, ఇండివిజువల్గా పోరాటం చేయడానికి కాంగ్రెస్ నాయకుడే, కానీ హైకమాండ్ మాత్రము రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే లాంటి వాళ్ళు ఎవరు దీనికి నార్త్ వర్సెస్ సౌత్ అనేటటువంటి ఆ నేరేషన్ రాకుండా వాళ్ళు పెద్ద ఎత్తున ఏమి ఉద్యమాలు, ఆందోళన చేయడం కానీ, లేదంటే ఒక స్టాండ్ తీసుకుని బహిరంగంగా ప్రకటనలు చేయడం కానీ చేయరు. కానీ కాంగ్రెస్ స్టాండ్ ఇదే అంటూ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి బీజేపీ మీద పోరాటానికి ఈ నిర్ణయాన్ని వాడుకోవాలి అనేటటువంటి వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఒకవైపు నార్త్ ఇండియాలో దెబ్బతినకూడదు, ఇంకోవైపు సౌత్ ఇండియా నుంచి ఎలిగేషన్స్, యాజిటేషన్స్ రేకెత్తించడం ద్వారా బీజేపీని ఇబ్బంది పెట్టాలి అనేది ఈ వ్యూహం. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్లో ఉండేటటువంటి బలహీనతలు రేవంత్ రెడ్డికి బాగా తెలుసు కాబట్టి అతను చూసుకొట్టినట్లుగా ఇప్పుడు హైకమాండ్ ఒకవైపు తన మాటకి తలొగ్గ తప్పనటువంటి పరిస్థితిని కల్పించుకున్నారు, ఇంకోవైపు తను రాజకీయంగా బలపడుతున్నారు. మరోవైపు చూస్తే కనుక నేషనల్ లీడర్ స్టేచర్, ఎందుకంటే కాంగ్రెస్ తరఫున ఈ అంశాన్ని తీసుకుని డీలిమిటేషన్లో సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుందనే అంశాన్ని తీసుకుని ఫోకస్ చేయడం ద్వారా నేషనల్ లీడర్ స్టేచర్లో కూడా ఎదగొచ్చు అనేది రేవంత్ రెడ్డి వ్యూహంగా అర్థమవుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఆయన లేవనెత్తుతున్నటువంటి అంశాలు కొన్ని కాంగ్రెస్ కూడా ఇబ్బందికరమే. ఇప్పుడు 40% ఆర్థిక వనరుల్ని దాదాపు కేంద్రానికి వచ్చేటటువంటి ఆదాయంలో 40% ఆర్థిక వనరుల్ని ఈ దక్షిణ భారతదేశ రాష్ట్రాలే సమకూర్చిపెడుతున్నాయి, కానీ ఇక్కడికి వస్తున్నది తక్కువగా ఉంది. ఇప్పుడు డీలిమిటేషన్ అనేది ఈ నిష్పత్తి, అంటే ఆర్థిక నిష్పత్తిని దృష్టిలో పెట్టుకుని 40% సీట్లు సౌత్ ఇండియాకి ఇవ్వాలి అనేటటువంటి ఒక కొత్త కోణాన్ని రేవంత్ రెడ్డి ముందుకు తెస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి శాశ్వతంగా ఉత్తర భారతదేశంలో ఇబ్బంది కలిగించేటటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల దీన్ని కాంగ్రెస్ ఓన్ చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో ఉండేటటువంటి ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్ ఇలాంటి ప్రాంతాలకి కొంత ఎక్కువ నిధులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే బీమారి రాష్ట్రాలు అంటారు, అవి వెనకబడి ఉంటాయి. అందువల్ల కానీ ఇప్పుడు ఈ స్టాండ్ని కనుక కాంగ్రెస్ ఓన్ చేసుకుంటే దక్షిణ భారతదేశంలో సీట్ల సంఖ్య పెరగొచ్చేమో, కానీ ఉత్తర భారతదేశంలో మాత్రం చాలా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అందువల్ల ఇండివిజువల్గా, ఇండిపెండెంట్గా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తరఫునే బీజేపీ మీద పోరాటం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఎదుగుదలను చూస్తే కనుక రేవంత్ రెడ్డి వివిధ పార్టీల్లో తిరిగి 2017 ఆ ప్రాంతాల్లోనే కాంగ్రెస్లోకి వచ్చి ఇమ్మీడియట్గానే తర్వాత కొద్ది కాలానికే వర్కింగ్ ప్రెసిడెంట్
ప్రెసిడెంట్ కావడము, ఆ తర్వాత మళ్ళీ పిసిసి అధ్యక్షుడు కావడం, తర్వాత ముఖ్యమంత్రి కావడం, చాలా వేగవంతంగా ఎదుగుతూ వచ్చాడు. ఇప్పుడు చూస్తే కనుక కాంగ్రెస్కు ఉండేటటువంటి ఒక సంకటచిత్తమైనటువంటి ఆర్థిక పరిస్థితి, రాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటూ నేషనల్ స్టేచర్ కూడా ఎదిగిపోవడము, ఈ అంశం ద్వారానే జాతీయ స్థాయి నాయకుడిగా ఫోకస్ కావడానికి చాలా వ్యూహాత్మకంగా పౌలు కదలడంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భవిష్యత్తులో ఎంత ఉన్నత స్థాయిలోకి వెళ్తారనే తెలియదు, కానీ తెలంగాణలో మాత్రం తనకు తిరుగులేదు అన్నటువంటి ముద్ర ఇప్పటికే వేసుకున్నాడు. ఇంకా జాతీయ స్థాయిలో ఎజెండాను కూడా తానే ఫిక్స్ చేయబోతున్నట్లుగా స్పష్టంగానే రేవంత్ రెడ్డి తన చర్యల ద్వారా, తన మాటల ద్వారా వెల్లడిస్తున్నాడు. ఇంకోవైపు గతంలో కూడా 2024 ఎన్నికల సందర్భంగా కూడా రిజర్వేషన్లు పోతే 400+ సీట్లు కనుక బీజేపీకి వస్తే దళితులు, ఎస్సీలకు ఉండేటటువంటి రిజర్వేషన్లు తీసేస్తారనే నేరేటివ్ను కూడా చాలా సమర్థవంతంగా రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచే ప్రకటించడము, దాన్ని నేషనల్ కాంగ్రెస్ కూడా అందిపుచ్చుకుంది. దాన్ని ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో రేవంత్ ఎంత ఎత్తు ఎదుగుతాడు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల యొక్క కొంత సామర్థ్య లోపాన్ని ఆయన ఎలా ఎన్కాష్ చేసుకోగలుగుతాడు అనే దానికి ఇది ఒక ఉదాహరణమైనటువంటి కేసుగా చూడాలి.